మేడం ఇదే రామ్ గోపాల్ వర్మ గారి విషయం వచ్చింది కాబట్టి, సో చూసారు మ్యామ్ మీరు నేను ఇంక అడగడం నేను 1 వీక్ నుంచి మీరు చూస్తున్నారు. పోలీసెళ్ళడం అక్కడ ఏం లేదు. రామ్ గోపాల్ వర్మ గారు మళ్ళీ వీడియో తీసి పెట్టడం, మళ్ళీ మొన్న ప్రెస్ మీట్ పెట్టడం. హోల్ సినారియో చూసిన తర్వాత యాక్చువల్‌గా మీకు అసలు ఏమనిపించింది? నాకు నవ్వుతున్నారు. పెద్ద నవ్వు వచ్చింది. ఏంటంటే ఇదా రామ్ గోపాల్ వర్మ వెనకమాల దొల్లతనం. డొల్లతనం. ఇదా ఇంతేనా రామ్ గోపాల్ వర్మ అంటే ఇంతేనా? ఒక సామాన్య మానవుడు ఆ! ఇంటికి పోలీసులు వస్తే ఏమైంది చెప్పండి అని చెప్పి అడిగే రోజులు ఇవి. ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళే రోజులు. ఎందుకంటే పాత రోజుల్లో లాగా 3rd డిగ్రీలు లాకప్ డెత్తులు లేవు ఇప్పుడు. పైగా ఇంత పేరు మోసిన వ్యక్తి మీద 3rd డిగ్రీ కానీ లాకప్ డెత్తులు కానీ ఉంటాయి అని అనుకోము. మరి ఎందుకు ఈయన వెళ్ళలేదు పోలీస్ స్టేషన్కి? ఇంత పిరికోడా? ఒక రిక్షావాడిని నీకు బెల్లు లేదు, నీకు లైట్ లేదు అంటే రిక్షావాడు వెళ్ళి పోలీస్ స్టేషన్ ముందుకెళ్ళి ఏంటి సార్ అని అడిగే రోజులు ఇవి. ఒక ఆటో వాడిని ఏదన్నా చలానా వేస్తే ఏంటి సార్ ఎందుకు వేశారు అని అడుగుతున్న పరిస్థితులు ఇవి. ఇలా ఇంత చైతన్యం ప్రజల్లో వచ్చిన తర్వాత అడగగలిగే న్యాయం ఉంటే గనక అడగగలిగే ధైర్యంలోకి ప్రజలు వచ్చిన తర్వాత అంటే అంత చైతన్యం వచ్చింది ప్రజల్లో. మరి నీకేం పోయే కాలం వచ్చింది? అసలు నీకు చైతన్యం ఉందా లేదా ఈ లెక్కన? అంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏం చేస్తారనుకున్నావు? నీ సినిమాలో చూపించినట్టు రోకల్ బండ్లు పెట్టి కొట్టడము, లేదు అనుకుంటే కాళ్ళ కింద కర్రలు పెట్టి కొట్టడము, పైకి కిందకి ఏలాడదీయటము, లేదు అనుకుంటే సంచిలో ఎలుకలేసి మొహానికి కట్టడం, ఇవన్నీ చేస్తారనుకుంటున్నావు నువ్వు ఈరోజు? పైగా నిన్నంత చెయ్యాలి అంటే మామూలు విషయమా? అవును. అంటే నోటీస్ ఇచ్చి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఇవన్నీ చేస్తారు అంటే నేను నమ్మను. విడిగా ఎవరైనా కక్ష కట్టి నిన్ను కిడ్నాప్ చేసి బాగా ఉతికారు అంటే నమ్ముతాను తప్పితే, వాళ్ళే 41 CRPC ఇచ్చి నోటీస్ ఇచ్చి పోలీస్ స్టేషన్కి రా విచారణకి అని పిలిచిన తర్వాత ఎంత మీడియా వస్తుంది నీకోసం? అలాంటిది నువ్వు లోపల నుంచి ఒంటి మీద దెబ్బలతోటి రక్తాలతోటి నువ్వు బయటకు వస్తే ఇంకేమైనా ఉంది ప్రభుత్వానికి? అంటే ప్రభుత్వం అంత పిచ్చి ప్రభుత్వం ఇది. అంటే రామ్ గోపాల్ వర్మ గారు అన్నారు నేను ముంబై షూటింగ్కి వెళ్ళాను అన్నట్టుగా అని చెప్తున్నారు. ఏం కాదు, నేను ఢిల్లీలోనే ఉన్నానని స్టేట్మెంట్ ఇచ్చాడుగా. అంటే ప్రెస్ మీట్లో షూటింగ్లో ఉన్నాను అంటే ఏ షూటింగ్లో ఉన్నారంటే మీకు ఎందుకు చెప్పాలన్నట్టుగా అని చెప్పారు. ఆయన అన్ని అడ్డదిడ్డంగా మాట్లాడతాడు, వంకర టింకర్గా మాట్లాడటం ఆయనకి వెనతో పెట్టిన విద్య. ఏదేమైనా రామ్ గోపాల్ వర్మ ఎంతటి మనిషో ఈ దెబ్బతోటి తేలిపోయింది. ఆయన పోలీసులు అంటే భయం ఆయనకి. సినిమాల్లో చూపించినంత ఈజీగా లేదు. నేను డాన్ని లేయిస్తే మనిషిని కాదు, ఇట్లాంటి మా కారు కోతలు చాలా కూసాడు ఇప్పటిదాకా. అవన్నీ ఏమైపోయినాయి ఇప్పుడు? నేను అసలు అండర్ వరల్డ్ డాన్ లాంటి వాడిని, దావూద్ ఇబ్రహీం నా చిటికిన వేలు పట్టుకుని తిరుగుతాడు, లేకపోతే బాల్ దాకరే అది ఇది ఎనియో 100 చెప్తాడు. మరి ఇంత చెప్పిన వాడు ఒక్క 41 CRPC నోటీస్ ఇస్తే వచ్చి పోలీసు స్టేషన్కి వెళ్ళి ఆయన ఏమనుకుంటున్నాడు, ఆయన ఎక్స్ప్లెనేషన్, ఆయన వివరణ ఇచ్చుకోవటానికి భయపడ్డాడు అంటేనే ఇక రామ్ గోపాల్ వర్మ తలకిందులుగా తపస్సు చేసిన ఏ సినిమా తీసినా జనాలు చూడరు. ఇప్పటికే ఆయన సినిమాలు చూడడం మానేశారు, ఇప్పటికి కూడా చూడరు. మేడం వర్మ గారు వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా? ఆయన కాక ఇంకెవరు ఉంటారు? కాకపోతే మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, విచిత్రమైన స్టేట్మెంట్. జగన్మోహన్ రెడ్డి మామూలుగా ఆయన ఏమంటారు అలవాటు ప్రకారం ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. భూ సినిమాలు తీసుకునే వర్మతో మా పార్టీకి ఏంటి సంబంధం అన్నాడు. కానీ మరి అతనితోనే వ్యూహం సినిమా తీయించుకున్నాడు, అతనితోనే తన కథనే హీరోగా పెట్టి సినిమా తీయించుకున్నాడు. అంటే అద్భుత సినిమానా? అందుకని సరిపోయారు. దొందు జోగి రాసుకున్నారు, బాగా బూడిద రాలింది ఇక్కడ. ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ కూడా రామ్ గోపాల్ వర్మ నిజస్వరూపం, ఆయన అంతరంగం ఇవాళ ప్రపంచానికి అర్థమైంది. ఇన్నాళ్ళు డూమ్ అని మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ ఒక్క పోలీస్ స్టేషన్కి వెళ్ళి, పైగా అతను ఇలా చేయడం వెనకమాల ఉన్న అతని మానసిక పరిస్థితి ఏంటి అంటే, చూడండి పోలీసులు నా కోసం వచ్చారు, నన్ను పట్టుకోలేకపోయారు. ఓకే, సాడిస్టిక్ ప్లెజర్ అనమాట. ఒక మెనిప్యులేటివ్ మెంటాలిటీ అతనిది. ఆ మెనిప్యులేటివ్ మెంటాలిటీ అతనే అప్పుడప్పుడు చెప్పేసుకుంటుంటాడు. ఏంటంటే
అక్కినేని వెంకట గారి దగ్గరికి వెళ్ళి నాగార్జున గారు స్క్రిప్ట్ ఓకే చేశారని చెప్పటం, నాగార్జున గారి దగ్గరికి వెళ్ళి వెంకట గారి స్క్రిప్ట్ ఓకే చేశారని చెప్పటం. సరే మా బ్రదర్ ఓకే చేశాడు కదా, నేను ఓకే చేద్దాం, మా బ్రదర్ ఓకే చేశాడు కాబట్టి నేను ఓకే చేద్దాం అని చెప్పి ఇద్దరు కలిసి ఓకే చేశారు. ఇంత చేసి ఈ సంగతి రామ్ గోపాల్ వర్మ చెప్పేదాకా వాళ్ళిద్దరికి కూడా అర్థం కాల. ఇలాంటి పనులు చేస్తాడు రామ్ గోపాల్ వర్మ. ఇలాంటి పనులు చేసేవాడికి ధైర్యమా ఏమన్నానా ఏమీ లేదు, ఒట్టి డొల్ల. చెప్పాను కదా, డొల్ల అంతే. ఆయన డొల్లతనం మొత్తం బయటపడిపోయింది ఈ దెబ్బతోటి. ఇంకా ఆయన జీవిత కాలంలో ఇంకొకసారి రామ్ గోపాల్ వర్మ స్ట్రేచర్ని అతను నిర్మించుకోలేడు, అంతటి అధపాతాళానికి పడిపోయాడు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.